అభిమన్యు చేతిలో రథచక్రం తిరుగుతుంటే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లాగానే కనపడుతున్నాడని సంజయుడు అన్నాడు. అలా అభిమన్యుడు చాలా సేపు రథచక్రంతో యుద్ధం చేశాడు. సాయంత్రం కాబోతుంది. నిర్విరామంగా అభిమన్యుడు యుద్ధం చేయడం వలన అభిమన్యుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అయినా ఎవరు అభిమన్యుని తాకలేకపోతున్నారు. ఉన్నట్లుండి సైనికులంతా వెనుకకు తిరిగి అక్కడి నుండి వెళ్లిపోవడం చూసిన అభిమన్యుడు ఏమైనదని ఆశ్చర్యంగా చూశాడు. అలా దారి విడిచినందువల్ల 8 రథాలు అక్కడికి వచ్చి అభిమన్యుని చుట్టుముట్టగలిగాయి. రథాలలో వచ్చిన వారు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బల, శకుని, దుర్యోధనుడు వాళ్ళంతా అభిమన్యు దగ్గరికి వెళ్లి బల్లాలతో, కత్తులతో అభిమన్యు చేతిలోని రథచక్రాన్ని విరగొట్టారు. కానీ అభిమన్యు శరీరంలోకి మాత్రం ఎవరు కత్తిని దింపలేకపోయారు. అభిమన్యుడు నిరాయుధునిగానే తన చేతులతోనే ఆ 8 మందితో యుద్ధం చేస్తున్నాడు. కానీ వారంతా అభిమన్యుని ఏమీ చేయలేకపోతున్నారు. ఉన్నట్టుండి దుశ్శాసను కుమారుడు వెనుక నుండి అభిమన్యు తల మీద గదతో గట్టిగా మోదాడు. దొంగ దెబ్బను తప్పించుకోలేని అభిమన్యుడు ఒక్కసారిగా స్తనువుగా మారి నోటి నుండి రక్తం కక్కుతూ మోకాల మీద కింద పడిపోయాడు. తలెత్తి అందరి ముఖాలు చూసి మీ బ్రతుకులు ఇంతే అన్నట్లు